ఈరోజు మన ప్రియతమ నేత భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన భువనగిరి పట్టణంలోని భువనగిరి టౌన్ అండ్ మండలం ఈ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము నిర్వహించడం జరిగింది. ఇక్కడ మండలం నుంచి ఇట్లా మన వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ అనిల్ అన్న అభిమానం చాటుకొని ఇక్కడ అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు మనకు ఈ రక్తదానం ఇట్లా ఎంతో విలువైనది కనుక ఈరోజు ఆడంబరంగా పోకుండా కేకులు కటింగ్ కాకుండా ఇక్కడికి వచ్చి మన గ్రామీణ ప్రాంతాలలో యువజన నాయకులు, మన మండల కాంగ్రెస్ నాయకులు, మిగతా మన కార్యకర్తలందరూ మన పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఇక్కడికి రక్తదాన శిబిరము దీనికి సహకరించి జయప్రదం చేసినందుకు అదే మండల తరఫున ప్రతి ఊర్లలో వాళ్ళ అభిమానం చాటుకుంటూ అక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో కేక్ కటింగ్లు వాళ్ళ తోచిన సాయంతో అక్కడ ఊర్లలో ఘనంగా అనిల్ అన్న జన్మదినం జరుపుకుంటారు కనుక అదేవిధంగా అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు ప్రతి ఒక్కరికి పేదలకు ఏదో విధంగా తన వంతు సాయం చేసుకుంటూ ఇది మన 40 ఏళ్ల చరిత్రలో తను ఇక్కడ మన భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరుగుతుంది. మరి ముందు రోజులలో మనందరికీ అండగా ఉంటాడని ఆ లక్ష్మణసింహ స్వామి ఆశీస్సులతో అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ అన్న ఇంకా మరి ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మండల తరఫున మేము ఈ మా అంటే జన్మదిన శుభాకాంక్షలు తెలుపు మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ప్రియతమ నాయకుడు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా భువనగిరిలో అంబేద్కర్ జగ్జీవరావు చౌరస్తా వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మహేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనుంది. ఆ రక్తదాన శిబిరంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అనిల్ కుమార్ గారి అభిమానులకు, మిగతా ప్రజలందరూ కూడా అనిల్ కుమార్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భువనగిరి నియోజకవర్గం ఇంకా నిరంతరం అభివృద్ధి పాటుపడాలని అనిల్ కుమార్ కోరుతూ అనిల్ కుమార్ కుటుంబానికి భువనగిరి యాదాద్రి లక్ష్మణ స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ద్వారా ప్రజాపాలన వచ్చిన ఈ ప్రభుత్వంలో అనేక రకాల అభివృద్ధులు ఈ రాష్ట్రంలో ఈ భువనగిరి నియోజకవర్గంలో జరుగుతున్నా కూడా ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా అబ్బాస్ చేయాలని ఆలోచనతో ఉన్న అందుకు యువజన కాంగ్రెస్ ముందుండి వాళ్ళు చేసే కుట్రల కుతంత్రాలను కూడా ఎదిరేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పిలిపిస్తా ఉంది. ఈరోజు ప్రియతమ నాయకులు 40 సంవత్సరాల తర్వాత భువనగిరి కిలాపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినటువంటి మన భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి 64వ జన్మదినం సందర్భంగా మన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ గారి పిలుపు మేరకు మరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏడుమెక్కల మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో నా వంతుగా మరి రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే మన యువజన కాంగ్రెస్ వారిని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి సందర్భాల్లో మరి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని నేను కూడా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భువనగిరి శాసనసభ్యులు మన అందరి ప్రియతమ నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా భువనగిరి జగ్జీవన్ చౌరస్తా వద్ద ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనిల్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదాన కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, ఇచ్చిన దాతలందరికీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందు అనిల్ రెడ్డి గారు ఇంకెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని నిండుగా వర్ధిల్లాలని, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని యాదగిరి లక్ష్మణసింహ స్వామి వారిని కోరుకుంటున్నాను. భువనగిరి శాసనసభ్యులు, భువనగిరి అభివృద్ధి ప్రదాత, ప్రజాపాలనలో నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి నాయకుడు మన భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ పెద్దలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి భువనగిరి మార్కెట్, అదేవిధంగా గ్రంథాలయ మరియు చైర్మన్లు అందరూ కూడా విచ్చేసినారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రక్తదానంలో పాల్గొని రక్తదానం ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే
కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మరో వచ్చే బర్త్డే మంత్రి స్థానంలో చేసుకోవాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి 64వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ స్టాచ్యూ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రక్తదాన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిర్వాహకులకు మా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర మంత్రిగా కూడా వారి సేవలు అందించాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరొక్కసారి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.